45 డిగ్రీలు 46 డిగ్రీలు నమోదవుతున్నది వేడి. మరి 46-45 డిగ్రీలకు వాళ్ళ ప్రాణాలు నడి రోడ్డు మీద ఎండకు ఒక నిమిషమే కూర్చోలేం. వాళ్ళు ఏం స్పెషల్గా పరదలు గిడతలు వేసుకొని కూర్చోలే. నిండు టెండలో మిట్ట మధ్యాహ్నం రైతులు ఇట్లా కూర్చున్నారు. రోజుకు 3 పూటల 5 ఏళ్ళ అన్నం తినడం అంటే ఒక రైతు 6 కాలం కష్టం చేసి 4 మెతుకులు పండిస్తే అది మనం కొనుక్కోనో ఇంకోదో చేసి ఫైనల్గా మనం 4 మెతుకులు తింటున్నాం. మరి రైతు ఈరోజు ఈ రాష్ట్రంలో పంట కొంటలేరని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. మేజర్గా రైతాంగం గ్రామాలల్లో ఇప్పుడు కొత్త గింజలు వేసుకోవడానికి సిద్ధమవుతా ఉన్నారు. కొత్త గింజలు వేసుకోవాలంటే పాత గింజలు అమ్మాలి, పండించిన పంట అనేది అమ్మాలి. అమ్మితే ఇక ఈ వారం మళ్ళీ వచ్చే వారం వర్షాలు మంచిగా పడితే సో ఆటోమేటిక్గా రైతాంగం కొత్త పంటలకు సిద్ధమవుతూ ఉంటారు. ఈ కొత్త పంటలకు ఇంకొక పంచాయతీ కూడా ఉన్నది. కేసీఆర్ గింజలు వేసేటప్పుడు రైతు బంధు వేసేది. గింజలు వేసేటప్పుడు యూరియా బస్తాలు కొనుక్కోవడానికి, డిఏపి కొనుక్కోవడానికి, మిగతా రైతుల అవసరాలకు రైతు బంధు పైసలు పడేది. సో ఇప్పుడు రైతు బంధు పైసలు కావాలి రైతాంగానికి, దానికి తోడు యూరియా బస్తాలు కావాలి. యూరియా బస్తాలతో పాటు నకిలీ గింజలు లేకుండా నాణ్యమైన పత్తి గింజలు కావచ్చు, వరి ధాన్యం గింజలు కావచ్చు, ఇక మిగతాయి కావచ్చు గింజలు కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే రైతు దగ్గర పైసలు ఉండాలి. పైసలు ఉండాలంటే మరి రైతు తను గతంలో పండించిన పంటనైనా అమ్ముకొని పైసలు దాచిపెట్టుకోవాలి, లేదంటే రైతు బంధు రూపంలో వచ్చిన పైసలైనా దాచిపెట్టుకోవాలి. మరి రైతు బంధు పైసలు ఉన్నాయా అంటే 2 ఎకరాలకే పడ్డాయి, ఇక పైన పైసలు లేవు. మరి రైతు బంధు పైసలు లేకపోయే పోనీ రైతులు నిన్నమన్న ఒడ్లు పండించరు, మక్కలు పండించరు, అవి అమ్ముకుంటే 4 రూపాయలు పైసలు వస్తే ఆ పైసలు తీసుకుపోయి దళారుల దగ్గర గింజలకు పైసలు ఇచ్చి తీసుకొచ్చుకొని కొత్త పంట వేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రైతు దగ్గర పైసలు లేవు, రైతు పంట కొనలేదు, పండించిన పంట రైతు దగ్గర అట్లా ఆగిపోయింది. ఇప్పుడు రైతు ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎట్లా కొత్త పంట వేయాలనేది ప్రధానమైన సమస్య. రైతు పంట కొనే మాడే కనిపిస్తలేడు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వరేస్తే ఉరేసినట్లే వరేయొద్దు అని చెప్పేసి డంకా బజాయించి చెప్పి ఆనాడు తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఆయన ప్రభుత్వం అయిపోయినాక ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రైతులను బ్రహ్మాండంగా చూసుకుంటా రైతును రాజ్యం తెచ్చిన అని చెప్పేసి మాది రైతు ప్రభుత్వం, మాది నిరుద్యోగుల ప్రభుత్వం, మాది ఇందిరమ్మ ప్రభుత్వం, మాది ప్రజాప్రభుత్వం మాది ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజల్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి. ఇలా రైతాంగం పరిస్థితి ఏంది రాష్ట్రంలో అంటే కేసీఆర్ చేసిన పనే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తాను. కేసీఆర్ రైతుల పంట కొనలేదు, రేవంత్ రెడ్డి రైతుల పంట కొనలేడు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి రైతు బంధు కూడా ఇస్తలేడు. అంటే పోయినోడు సగం దరిద్రం అయితే ఉన్నోడు ఇంకా నిండా దరిద్రం అయిపోయింది. సో టైటిల్ ఒకసారి చూసుకోవచ్చు. రైతుల పంట ఎవరు కొంటారు అని పెట్టినా. కొనే మాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఎన్ని ప్రభుత్వాలు పోయినా ఇంకా రైతుల పంట కొనరా? ఇంకోటి, ప్రతి ఒక్కరు నేను కానీ మీరు కానీ ఇంకెవరైనా కానీ ఇస్తే అది మనం కొనుక్కోనో ఇంకోదో చేసి ఫైనల్గా మనం 4 మెతుకులు తింటున్నాం. మరి రైతు ఈరోజు ఈ రాష్ట్రంలో పంట కొంటలేరని చెప్పేసి ఇక మరి ఎట్లా వీళ్ళు కొనరు కదా, ఇక మనం పండించేది ఎందుకు, మనం పండించకుండా మనం ఓ సెక్యూరిటీ జాబో ఓ ఆఫీసుల ముందర ఇంకోదానికో రైతులు వచ్చి పని చేసుకోరు అనుకోరి. ఎవడు పంట పండించకపోతే మరి ఏం తిని బతకాలి మనం? ఇప్పుడు మనం గొంతలేము, రైతు సరే పండిస్తుంది కాబట్టి మనకు అహంకారం పెరుగుతుంది రోజంతా. రైతు పండించడం మొత్తం మానేస్తాడా? మానేసినప్పుడు మనం గడ్డి తిని బతాం, గడ్డి తినాలన్నా కూడా రైతే పండించాలి, అది కూడా గడ్డి కూడా రైతుదేగా. ఒకసారి పేపర్లో మెయిన్ పేపర్ నమస్తే తెలంగాణ రాసింది, ఒకసారి చూడండి. వరి వద్దంటారు, వేసేది ఏదట, స్పష్టత కరువైన ప్రభుత్వ విధానం అట, వచ్చే సీజన్కు ఏది ప్రత్యామ్నాయం అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇప్పుడు రైతును ఆయన ప్రత్యామ్నాయ పంటలు దేలాడుకోవాలని, వర్షాలు చక్కగా పడే అవకాశం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి సో ముందస్తుగా ప్రభుత్వం చెప్తుంది మీరు ప్రత్యామ్నాయంగా పంటలు వేసుకొని, ఒకవేళ బోర్లు ఉంటే
మాకు బోర్లు ఉన్నాయిగా అని చెప్పేసి మీరు వరేస్తే తర్వాత ఎవడు కొనడా అని చెప్పేసి బాజాబ్తా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంది. మరి ఇదే రకంగా అందరూ చెప్తే రైతు మరి ఏ పంట వేసుకోవాలో కూడా చెప్పాలి కదా, సలహా ఇవ్వాలి కదా. సో రైతు ఏ పంట వేసుకోవాలని సలహా ఇస్తలేరు, రైతు పంట కొంటలేరు. మరి రైతుకు స్పష్టత కరువు అయితే రైతు ఏ రకంగా ముందరికి నడవాలి రాష్ట్రంలో? ఒకవేళ రైతు అనేటోడు వ్యవసాయం బంద్ చేసుకుంటే మనం బతికెట్లేడు వాళ్ళు. హైదరాబాద్ ఇలా పట్టణంలో 1 కోటి మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్లో ఒడ్లు వంతలేవు, హైదరాబాద్లో కూరగాయలు వంతలేవు, హైదరాబాద్లో ఏ పంట వండదు. అంత గ్రామాలకు వెళ్ళి రైతాంగం పండిస్తే అది మనం తీసుకొచ్చుకొని తింటున్నాం. అక్కడ రైతు అనేటోడు వ్యవసాయం పని చేసుకొని పట్టణంకు మనలోకి వస్తే మరి ఏం తిని బతకాలి? రైతుకు ఎందుకు అవగాహన లేకపోతే కల్పించాలి. గిట్ల కాదా, గిట్ల ఉంటుందని చెప్పాలి. మీరు చెప్పకపోతే ఆయనకు తెలియదాయే, మధ్యలో ఆయనకు తెలిసిన పంట పండిస్తే కొనరాయే. మరి ఎటు పోవాలి రైతు? ఇక దిక్కుచోతని స్థితిలో రాష్ట్ర రైతాంగం ఉందట. వరి సాగు వద్దంటూ ఇప్పటికే సీఎం చెప్తుండు, దానికి తోడు మంత్రులు కూడా చెప్తున్నారు. ఇక ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో చెప్పని ప్రభుత్వం, ఇతర పంటల కొనుగోలుకు ముందుకు రాని సర్కారు, మక్కలు జొన్నలు సన్ఫ్లవర్ కొనాలని రోడ్డెక్కిన రైతన్నలు ఇక్కడ రైతులు కనిపిస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వడ్లు కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా అంకిరెడ్డిపల్లి వద్ద గజ్వేలు చేగుంట రహదారిపై మండుటెండలో రాస్తారోకో చేస్తున్న రైతాంగం. వెనకంగా బండ్లు ఆపిర్రు. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు 45 డిగ్రీలు 46 డిగ్రీలు నమోదవుతున్నది వేడి. మరి 46-45 డిగ్రీలకు వాళ్ళ ప్రాణాలు నడి రోడ్డు మీద ఎండకు 1 నిమిషమే కూర్చోలేం. వాళ్ళు ఏం స్పెషల్గా పరదలు గిడతలు వేసుకొని కూర్చోలే. నిండు టెండలో మిట్ట మధ్యాహ్నం రైతులు ఇట్లా కూర్చున్నారు. ఇప్పుడు మనం 45-46 డిగ్రీలప్పుడు ఒక 2 నిమిషాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ కాలు ఇట్లా కింద పెట్టి ఇట్లా ఎండకి రోడ్డు మీద చెప్పులు లేకుండా కాలు పెట్టింది. కరెక్ట్గా 30 సెకండ్లు ఉంచలేని పరిస్థితి. 30 సెకండ్లు నేను చెప్తున్నా, 30 సెకండ్లు మన సామాన్య ప్రజలు రోడ్డు మీద అరికాలు పాదం మోపలేని పరిస్థితి ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఎండల్లో రైతులు రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ధర్నాలు చేయాలంటే వాళ్ళ ఆత్మ ఎంత ఘోషించాలి. అగ్గైపోతుంది రాష్ట్రం వేడితో. అలాంటి ఎండల రైతాంగం రోడ్ల మీదకి వస్తారు వాళ్ళ పంట కొనమని. దున్నపోతు మీద నిలబడ్డట్టే ఉన్నది వీళ్ళ వ్యవహారం. ఇక ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్దతు లేదు, బోనస్ ఇయ్యదు, పంట కూడా కొనదు. మద్దతు ధర దేవుడు ఎరుగు, బోనసు దేవుడు ఎరుగు, ఆఖరి కొనరనాయన ఉన్నది. నువ్వు ఏట్లే పడి చేస్తావా, కొనరనాయన పంట చాలని చెప్తుంది. అది కూడా అవకాశం లేకుండా చేస్తావా? ఇక తన వైఫల్యాన్ని రైతులపై నెట్టేందుకు సర్కారు ప్రయత్నం చేస్తున్నది. మరి రైతులు ఏం కావాలి, ఏ పంటలు సాగు చేయాలి అనేది క్వశ్చన్ మార్కు. వరి వేయొద్దు, వరి సాగు ఒక్కటే పరిష్కారం కాదు, వరి పండిస్తే రైతులకు పెద్దగా లాభం లేదు కాబట్టి రైతులు వేరే పంటలు చూసుకోవాలని చెప్పేసి మార్చి 18 తారీఖున అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఇదే ముఖ్యమంత్రి వేరే పంట ఏమైనా వేసుకోవాలని చెప్పిండంటే కనిపిస్తలేదు. ఇంకా వేరే పంటలు వేసుకోండి, వరి సాగు చేయొద్దు, ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాలి, కూరగాయలు పండించుకుంటే మంచిది. జూన్ 3న ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్నగాక మొన్న ఇదే వార్త నమస్తే తెలంగాణ రాసింది. నిన్నగాక మొన్న రాసింది, నిన్న రాసినట్టు. ఇప్పుడు సపోజ్ కూరగాయలు వేసుకోవాలంటారు. ఖమ్మంలో ఏదో మారుమూల గ్రామంలో రైతు పండించింది. ఆ పంట పట్టణానికి తీసుకురావాలంటే ఎప్పుడు తీసుకురావాలి, ఎట్లా పండించాలి, ఎప్పటికప్పుడు కోసుకొని పోవాలని ఉంటుంది. పట్నం సరిహద్దులో ఉండేటోళ్ళు కూరగాయలు పండిస్తారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా కూరగాయలు పండిస్తూ ఉంటారు. ఎందుకు? పట్నం అనేది, హైదరాబాద్ అనేది వాళ్ళకి దగ్గర ఉన్నది. ఎటు పోయినా ½ అన్ అవర్ 1 అవర్లో మార్కెట్కి పోతారు. అవసరమైతే చుట్టుపక్కల అమ్ముకుంటారు, అలా పూట గడుస్తుంది. కానీ ఇలా నల్గొండలో ఉన్న ప్రజలు రైతాంగము, ఆ మహబూబ్నగర్ రైతు, లేదా వికారాబాద్ కాయి, నిజామాబాద్ కాయి
ఇటు పోతే మేడ్చల్కాయ, ఇటు పైన ఎవరైతే రైతాంగం ఉన్నారో వాళ్ళు పండించిన పంట పట్టణానికి తీసుకెళ్ళాలంటే పొద్దు ఊకులు పడుతుంది, 2 నుంచి 3 గంటలు పడుతుంది. రైతు ఎప్పుడు కోసుకోవాలి కూరగాయలు, ఎప్పుడు ఆయన లోడ్ చేసుకోవాలి, ఎప్పుడు ఆయన వెహికల్ తీసుకొని పట్టణానికి రావాలి. ఇప్పుడు బత్తాయి మాడి పండ్లు గిసుకొని అంటే 10 రోజులు ఆగుతాయి, నడుస్తాయి. కూరగాయలు ఇవాళ కాదు 2 రోజుల తర్వాత అంటే అది కథమే. ఈయన ప్రత్యామ్నాయ మార్గం చెప్పినట్టుగా నటిస్తాను. ఇది ప్రత్యామ్నాయం కాదు, ఆల్రెడీ మునిగి ఉన్న రైతును నిండ ముంచే ప్రయత్నం ఇది. సో వీళ్ళు మొత్తానికి చెప్పదలుచుకుంటే పంట మేము కొనం, ఇంకా రేపు కూరగాయలు కొనరే, రేపు మక్కలు కొనలేదు, ఇలా వరి కొనలేదు, రేపు పత్తి కొనరు, ఇంకోటి కొనరు. మరి అప్పుడు ఏంది పరిస్థితి రైతుది? ఏదో రోజు వ్యవసాయం బంద్ చేయాలి, బంద్ చేస్తే లోకానికి బుద్ధి వస్తుంది. ఇక వర్షాభావ పంటలే రైతులు వేయాలి. ఎల్లినో ముప్పుపై రాష్ట్ర రైతాంగం అలర్ట్ కావాలి. పంట వ్యర్థాలు కాల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులతో సమీక్షలో చెప్తా ఉండు. ప్రభుత్వాలది ఈరోజు ఎంత తప్పు ఉందో ప్రజలు కూడా అంతే తప్పున్నది. ఇక గ్రామాలకు పోతే నా చిన్నతనంలో ఇంటికో చెట్టు కనిపించే, ఇంటి ముందర వేప చెట్టు, కానుగ చెట్టు, ఏదో పెద్ద పెద్ద చెట్లు ఉండేది. దానికి తోడు పొలాలకు పోతే ఈ దరికో 2 చెట్లు, ఆ దరికో 2 చెట్లు, 4 మూలల ఓ 4-5 చెట్లు పెట్టుకునే రైతు. ఇది పంట పొలాల్లో పని చేస్తున్నప్పుడు సేద తీరటానికి రైతు 4 చెట్లు పెట్టుకునేది. ఇప్పుడు ఏమైపోయింది? ఏడ చూసినా ఏడ చెట్టు ఒప్పిస్తే దాన్ని కొట్టేసే ప్రయత్నం చేస్తారు రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైనా కానీ. సో చెట్లు లేకపోవడం వల్ల ఆ ఎండ పెరుగుతుంది, ఆ వానలు తగ్గుతున్నాయి, ఇంకిత ఆగమైపోతుంది. సో చెట్లు పెంచాలంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ ప్రపంచంలో ఏదైనా పెద్దగా ఆసక్తి లేదు. కానీ ఎండ కొడుతుంది, ఇదైతుంది అదైతుంది అని బాధపడాలి. అది ఎవరి వల్ల అవుతుందంటే మన వల్లే అవుతుంది, మనం చేసే కార్యక్రమాల వల్ల అవుతుంది. ఇక యాసంగి భరోసా లేనట్టే, సర్కారు ఎగవేతల ఖాతాలో మరో సీజన్ రైతు భరోసా. 2వ విడత వేసి నెల దాటినా రాని 3వ విడత. 9,000 కోట్లకు ఇంతవరకు ఇచ్చింది 5,000 కోట్లే. ఈ సీజన్లోనే రైతులకు సర్కారు 4,000 కోట్లు బాకీ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన వానాకాలం సాగు పనులు యాసంగికే పూర్తి కానీ భరోసా వానాకాలానికి వస్తుందా అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాను. నేను కూడా అడుగుతున్నాను, వస్తుందా అని. ఇప్పుడు పోయిన పంట పైసలు ఇంకా 4,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పంట మళ్ళీ 9,000 కోట్లు కాదు, ఏడదెద్దాం. ఇప్పుడు ఏంటంటే రైతు బంధు అంటే ఓ 6 నెలలు పడుతుంది. ఇప్పుడు 6 నెలల్లో కూడా మళ్ళీ 1 నెలకు 1 ఎకరం, 2 నెలలకు 2 ఎకరాలు, 3 నెలలకు 3 ఎకరాలు, 6 నెలలకు 6 ఎకరాలు. మరి 6 ఎకరాల కంటే పైన ఇంకా పంట సున్నా. ఆ లెక్క ప్రకారం రేవంత్ రెడ్డి 2 నెలల్లో 2 ఎకరాలకు వేసిండు, ఇక మిగిలిన పంట దేవునికి ఎరకాలి. ఇక చెప్పిండు పొడుగు. ఇప్పుడు ఆ చెప్పుడు గురించి మాట్లాడితే ఇప్పుడు నవ్వుకొని చావాలి మనం. ధమాకు లేదా, రైతుల్ని మేము కేసీఆర్ కంటే ఇక బ్రహ్మాండంగా మంచిగా చూసుకుంటాం, ఆయన 10,000 ఇస్తాడు, మేము 15,000 ఇస్తాం, రైతు బంధు మీ ఎందుకే కొడతాం అని పద్ధతి మొదలు చెప్పారు. ఇవాళ నిజం ఏదనేది ప్రజలు చూస్తారు, నిజంగా నికార్సుగా ఇలా కనిపిస్తూనే ఉన్నది. అదే కదా వాళ్ళు చెప్పిందే చెప్తారు లాస్ట్కి. ఇంకా 8 రకాలకే బోనస్ అట, చెప్పిన పంటలే వేయాలంటూ ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది. వానాకాలం సాగుపై కాంగ్రెస్ సర్కారు కొర్రీలు పెడుతుంది, బోనస్ ఎగ్గొచ్చేందుకు మరో కుట్ర చేస్తుంది, రైతులు ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి ఇలా వార్త రావడం జరుగుతుంది. కేరళను దాగిన నైరుతి ఋతుపవనాలు వచ్చే వారం తెలంగాణలోకి ప్రవేశం. ఇప్పటికే చల్లబడిన వాతావరణం, 6 జిల్లాల్లో కురిసిన వానలు, కేరళ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. తద్వారా ఈ రాష్ట్రంలో ఇంకా వారంలో వర్షాలు వస్తాయి. ఈ వారం తర్వాత ఇప్పుడు ఒక చిన్న సమస్య ఇప్పుడు గ్రామాలలో కనిపిస్తుంది. డిఏపి బస్తాలు అనుకుంటా, డిఏపి కావచ్చు, యూరియా కావచ్చు, 2020 కావచ్చు, 28 కావచ్చు, ఇప్పుడు ఏ బస్తాలైనా సరే దళారులు దాచుకొని ఈ సహకార సంఘాలు ఉంటాయి కదా, పిఎస్సిఏ సెంటర్లు అంటారు, వాటి దగ్గర యూరియా బస్తాలు దొరుకుతలేవు, డిఏపి దొరుకుతలేవు, 28 దొరుకుతలేవు, 2020 దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. ఏడ దొరుకుతాయంటే దళారుల దగ్గర దొరుకుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు దళారులకు అప్పచెప్తే దళారులు ఏమో 1,300 ఉన్న బస్తా 1,800, 2,000 ఉన్న బస్తా 2,400, ఇట్లా దళారు దండిగా రైతులు కానీ సంపాదిస్తారు.
ఇక యూరియా బస్తాలు అయితే దేవుని కనుక యూరియా బస్తాలు ఉన్నాయా అంటే నాకు డౌటే. ఇక రేపు వారం అయితే నాయన ఈ వారం తర్వాత కొనుగోలు కేంద్రాల దగ్గర భారత్ వ్యవసాయ సాక్షిగా మీకు చూపిస్తా. ఇది ఈ దళాల దగ్గర గింజలు కొంటా ఉంటారు కదా, ఆడ కావచ్చు ఈ పిఎస్సిఎస్ సెంటర్ దగ్గర రైతు యూరియా బస్తాల కోసం ఇచ్చే తిట్లు మీకు వినిపిస్తారు. ఎందుకంటే వీళ్ళకి ముందస్తుగా ఆలోచన చేసే దమ్ము లేదు, పోయిన పంట ఆలోచన చేయలేదు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుంది, మరి ఇప్పుడన్నా ఏమైనా చేసినట్టే. ఇప్పుడు ఆ యూరియా బస్తాల మీద షోకే లేదు అలా. సో రైతులు రేపు రోడ్ల పంట చెప్పుల లైన్లు పెడతారు, ఆ చెప్పుల లైన్ల కాడ భారత వ్యవసాయం మైక్ పెడుతుంది. చూద్దాం ఏ పార్టీగా రైతు పండుగ చేద్దాం, నేను చేసి చూపిస్తా. ఏ పార్టీ చేయాలో చూపిద్దాం. ఇంకా ఇది రైతాంగం సంబంధించిన వార్త. అన్ని పేపర్లలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ పత్రికల్లో ఈడ కూడా ఈ వార్త రాదు. రైతు అనేటోనికి రైతు బంధు పడితే ఆయా పత్రికల్లో వార్త వస్తుంది. రైతు అనేటోనికి ఏమైనా మేలు జరిగితే ఆ పేపర్లో వస్తుంది. కానీ రైతుకు అన్యాయం జరిగితే మాత్రం ఆ పేపర్లో రాదు. ఇలా వీళ్ళేమో సొక్కంగా రాస్తురు, వీళ్ళ ప్రభుత్వం కూడా ఇదే కథ జరిగింది. రైతు వరేస్తే ఊరేసినట్టే అని చెప్పింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ప్రజల పక్షాన వార్త రాసే ప్రయత్నం చేస్తారు, రాజకీయంగా వాళ్ళకి లబ్ధి జరుగుతుంది. ఇది రైతాంగం సంబంధించి ఒక వార్త. ఈ వార్తను వేరే పేపర్లు పెద్దగా రాసినట్టు నాకు కనపడలేదు.